ఫ్రెండ్స్ అప్డేట్స్ ఉన్నాయి. ఓటింగ్ రిజల్ట్ ఉంది, ఓటింగ్ ఆర్డర్ ఉంది. ఎవరెవరు ఓటింగ్ ఏ పొజిషన్లో ఉన్నారు, మరి అప్డేట్లు ఉన్నాయి. గేమ్లు టికెట్ ఫినాల్ గేమ్లు ఆడుతూ ఉన్నారు. ఆ గేమ్లో ఓటింగ్ ఏమైనా చేంజెస్ అయ్యే విధానం ఏమైనా ఉందా, నేను నామినేషన్ కరెక్ట్ రీజన్ ఎవరు పెట్టారు, సిల్లీ రీజన్లు ఎవరు పెట్టారు, ఎవరు నామినేట్ చేశారు, ఎవరికి ఎక్కువ నామినేట్ ఓట్లు పడినాయని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎవరు ఎక్కువ ఓట్లు పడ్డాయి నామినేషన్ ఓట్లు అంటే డెమాన్కి ఎక్కువ పడ్డాయి. ఓటింగ్లోకి వెళ్ళిపోదాం. ఓటింగ్లో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, మరి ఆడే గేమ్ని బట్టి ఇంకేమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయి అంటే కొంచెం 1-2% మార్పులు చేర్పులు జరుగుతాయి. అయితే టాప్ 3లో అయితే మార్పు చేర్పులు ఏం జరగవు, అవి అట్లా ఉండిపోతాయి, ఎందుకంటే ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. సరే, ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారంటే తనూజానే ఉంటుంది, నో డౌట్. ఎవరు ఏమనకపోయినా తనూజానే ఉంటుంది. ఎందుకంటే అది నా అడ్డా అన్నట్టు పెట్టేసుకుంది, ఆ ప్లేస్కి ఎవరిని రానిది, ఎందుకంటే మంచి ఓటింగ్ పడుతుంది. నేను నా నామినేషన్ టైంలో కూడా ఇమ్మాని నామినేట్ చేస్తున్నాం అనుకున్నాం. అన్ని రీజన్లు చెప్తుంటే 12 వారాల రీజన్లని చెప్తుంటే తీరా పోయి డెమాన్ నామినేట్ చేసింది. డెమాన్ అడుగుతుంటే నేను ఇమ్ము నామినేషన్ చెప్పానా అంటుంది. అంటే ఫస్ట్ చెప్తారు కదా బిగ్ బాస్, నా నామినేషన్ ఇమ్మాని అని చెప్తారు కదా, అలా చెప్పలేదు కదా, మీరు ఎలా అనుకుంటారు ఇమ్మాని నామినేట్ చేస్తాను అన్నట్టు మాట్లాడుతుంది. కానీ ఆ టైంలో కాదు కదా అట్లా చేసేది, విడిగా చేసుకోవచ్చు కదా. ఆ టైంలో అయితే నామినేషన్లు అయితే ఎక్కువ మంది జనం ఏం రీజన్లు పెడతారు, ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి ఆ టైంలో అవన్నీ పెట్టి షార్ట్అవుట్ చేసుకున్నట్టుంది. కానీ అక్కడ తనుజ మాట్లాడే టైంలో ఇమ్మానుయేల్ కూడా డిఫెండ్ చేసుకొని మాట్లాడితే చాలా బాగుండేది. ఇమ్మానుయేల్ డిఫెండ్ చేసుకోకపోవడం ఒక మైనస్. తర్వాత నువ్వు కాదు మా నామినేషన్ అనగానే అమ్మాయిని బతికిపోయినరా బాబు, నేను నామినేషన్ లేనా అని ప్రశాంతంగా కూర్చుంటున్నాడు. ఇదే ఇమ్మానుయేల్ సేఫ్ గేమ్. నామినేషన్కి రావాలి, రమ్మనే కదా మానస్ చెప్పింది. నామినేషన్కి రావాలంటే అంత భయపడతాడు ఎందుకు? నామినేషన్లోకి వస్తే బాగుంటుంది కదా. ఇమ్మానుయేల్ ఎందుకు భయపడతాడో తెలియదు, కానీ నామినేషన్లోకి రాలేదు ఇమ్మానుయేల్. ఓకే, సేఫ్గా అమ్మాయి బతికిపోయినట్టు ఉండిపోయాడు. ఫస్ట్ పొజిషన్లో తనుజ ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చినప్పుడు సంజన ఉంది. సంజన అయితే పోయిన వారం అంతా చుట్టూ తిప్పేసుకుంది, మామూలుగా లేదు. తనకు న్యూట్రల్ ఆడియన్స్ కానీ ఇంకా ఫ్యాన్ బేస్ పెరిగింది కూడా. నిన్న పోయిన వారంతో ఫ్యాన్ బేస్ పెరిగింది, చక్కగా ఓటింగ్ పడుతుంది. ఓపెన్గా నేను ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని నన్ను ఇబ్బంది పెట్టినా ఇమ్మానుయేల్ని నేను నామినేట్ చేయను అని ఉంటుంది. ఇమ్మానుయేల్ కూడా అంతే, ఇద్దరు సేఫ్ గేమ్లు. ఇమ్మానుయేల్ కూడా సంజన చేయడు, సంజన ఇమ్మానుయేల్ చేయదు, వాళ్ళిద్దరు అంతే. వాళ్ళ బాండింగ్ అయితే అట్లే ఉంటుంది. మిగతా బాండింగ్లు అయితే బద్దలైపోవాలి, అది ఇమ్మానుయేల్ చేసిన పని. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ పొజిషన్ వచ్చినప్పుడు భరణి గారు ఉన్నారు. భరణి గారికి కూడా ఆ కళ్యాణ్ చెప్పిన రీజన్ ఏంట్రా బాబు, ఆ రీజన్ డమ్లాడించాడు అన్నట్టు భరణి గారు డైలాగ్ చెప్తాడు చూడండి. గరణ 3 సినిమాలు చిరంజీవి డైలాగ్ చెప్తాడు. కెప్టెన్ కళ్యాణ్ గారు డమ్లాడించాడు నామినేషన్ టైంలో రీజన్ చెప్పని. ఆ రీజన్ డమ్లాడినట్టు ఉంది నిజంగానే. ఏం రీజన్ అది? కాకపోతే కన్ఫ్యూజ్ అయ్యాడు రంగులు దాంట్లో. గౌతమ్తో ఆడాడు కదా, కన్ఫ్యూజ్ అయ్యాడు కెప్టెన్స్ టాస్క్ అని చెప్తున్నాడు. కన్ఫ్యూజ్ అయ్యాడు ఆ టెన్షన్లో. కూతురికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని దాంట్లో టెన్షన్ పడి పాపం కన్ఫ్యూజ్ అయ్యాడు. పాపం అనిపించింది. అది గౌతమ్ స్లో అయితే బాగుండేది. భరణి గారు ఓడిపోవడం జరిగింది. ఆ రీజన్ పెట్టి కెప్టెన్ కళ్యాణ్ నామినేట్ చేస్తూ ఉన్నాడు భరణి గారు. దాన్ని నవ్వుకుంటున్నాడు, ఇదేం రీజన్ రా బాబు అని. ఆయన భరణి గారు హ్యాపీగా ఉన్నాడు. భరణి గారు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, ఓటింగ్ బాగానే పడుతుంది. ఫోర్త్ పొజిషన్ వచ్చి డెమాన్ ఉన్నాడు. డెమాన్ నిన్న కొంచెం నోరు లేపాడబ్బా, నోరు పెగిలిచ్చి మాట్లాడాడు. ఏదైతే మాట్లాడాడు, సిల్లే రీజన్లు అన్నా కానీ ఏ రీజన్ అన్నా కానీ వెనక ముందుకు ఆడ నుంచి ఏడు నుంచి ఈ మొక్క తీసుకొచ్చి ఆడ ఆ మొక్క ఏడాడు తీసుకొచ్చి పెట్టాడు. బాగానే ఉంది, మాట్లాడాడు. కొంచెం మాట్లాడటమే కావాలి కదా, నాకు సరే అన్నా కదా నువ్వు ఇప్పుడు మాట్లాడతావయ్యా అని. ఇప్పుడన్నా మాట్లాడాడు, సంతోషం డెమాన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో రీతు ఉంది. రీతుకి అయితే మరి ఫ్యాన్స్ బలంగా ఓట్లు వేస్తున్నట్టున్నారు, బయటికి పంపించుకొని ఉంచాలని. మరి రీతు ఫ్యాన్స్ రీతు మాత్రం ఖచ్చితంగా డెమాన్కి దూరమే కనుక నామినేషన్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఇక్కడ మనకు ఏం జరుగుతుందంటే రీతుకి ఎవరైనా ఎదురెళ్తే వాళ్ళకి గ్రాఫ్ పెరుగుతుంది. సంజన ఎదురెళ్ళింది, గ్రాఫ్ పెరిగింది. అంటే ఒక ఫన్నీగా అంటున్నానులే, పెరిగింది. అట్లాగే రీతు గనక డెమాన్ నామినేట్ చేస్తే రీతు గ్రాఫ్ ఏడకి వెళ్ళిపోయింది. అలాగే డెమాన్ కూడా రీతు నామినేట్ చేస్తే, ఇప్పుడు రీతు డెమాన్ నామినేట్ చేసింది అనుకో, అరే అయ్యో పాపం అని డెమాన్కి సింపతి రేజ్ అవుతుంది. అరే ఇంత బాండింగ్ నడిపి నిజంగానే బొర్రలేదు అని డెమాన్ అంటున్నారు కదా, రీతుని గుర్తించలేదు, ఒకసారి చూసుకొని కూడా రమ్మే చెప్పింది కదా, ఇప్పుడు జ్ఞానోదయం అయితే బాగుండు అనుకుంటారు రీతు కనుక డెమాన్ నామినేట్ చేస్తే. కానీ చేసుకోరు కదా, ఒకళ్ళు చేసుకోరు కదా. పోనీ డెమాన్ అన్న రీతు నామినేట్ చేసినా కానీ నామినేట్ చేస్తాడు. డెమాన్ ఏం చేస్తాడు, నామినేట్ చేసి
రీతు నామినేట్ చేయడానికి వచ్చి రీతు నా నామినేషన్ నువ్వే నేడుస్తాడు, ఇది చేస్తాడు ఖచ్చితంగా. అందుకని రీతు ఏడవదు మళ్ళీ అట్ట. కాబట్టి ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. డెమాన్కి చాలా సింపతి రేజ్ అవుద్ది, ఓటింగ్ కూడా బాగా పడుతుంది. రీతు 5th పొజిషన్ ఉంది. 6th పొజిషన్లో సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి మరి మొన్నటిదాకా ఏం ఆడకపోయినా కానీ ఏదో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళు దాంట్లో వాళ్ళు పంపించే పనిలో ఆడియన్స్ అందరూ సుమన్ శెట్టి పట్టించుకోలేదు. కొంతమంది సుమన్ శెట్టి బాగా ఆడుతున్నారు ఏం ఆడింది లేదు. సుమన్ శెట్టి గారు కూర్చోవటం, నామినేషన్ అయితే కొంచెం గట్టిగా మాట్లాడాడు నిన్న గొంతెత్తి. ఏం ఆడుతున్నాడు, ఏం ఆటలేం లేదు. ఏదైనా డిఫెండ్ చేస్తాడా చేయడు, ఏమైనా మాట్లాడతాడా చేయడు, ఏదైనా కామెడీ చేస్తే చేయడు. సుమన్ శెట్టిని అయితే ఈసారి బయటికి పంపించడం ఫిక్స్ అయినట్టున్నాడు బిగ్ బాస్. లాస్ట్లో 6th పొజిషన్లో ఉంది ఓటింగ్ అయితే. ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు సుమన్ శెట్టి పంపిద్దానికి, జాలే బాబు అని. లాస్ట్లో ఉన్నాడు సుమన్ శెట్టి. అయితే ఎవరెవరు నామినేట్ చేశారు అని అంటే, తనుజ వచ్చేసి డెమాన్ని సంజన నామినేట్ చేసింది. సంజన వచ్చి డెమాన్ రీతు నామినేట్ చేసింది. భరణి వచ్చి డెమాన్ సంజన నామినేట్ చేశాడు. రీతు వచ్చి సుమన్ సంజన నామినేట్ చేశాడు. తర్వాత డెమాన్ వచ్చి తనుజ ఇమ్ము నామినేట్ చేశాడు. సుమన్ శెట్టి వచ్చి రీతు డెమాన్ నామినేట్ చేశాడు. ఇమాన్యుల్ వచ్చి రీతు డెమాన్ నామినేట్ చేశాడు. ఇక లాస్ట్ ఉన్న కెప్టెన్ కళ్యాణ్ వచ్చి భరణి గారు నామినేట్ చేశాడు. అయితే డెమాన్ ఒక్క ఓటే కాబట్టి ఇమాన్యుల్ నామినేట్ చేసింది. ఇమాన్యుల్ని కన్సిడర్ చేయలేదు, ఒక్క ఓటే. కానీ మిగిలిన అందరూ 6 ఉన్నారు. వీళ్ళు ఒకళ్ళు నామినేట్ చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో చూసుకోండి. మరి మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఓటేసుకోండి, మరి ఉంచుకోండి. క్రూషియల్ టైం కాబట్టి టాప్ 5 ఎవరు పంపిస్తారనుకోవడం కూడా ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎవరు ఓటేస్తున్నారో కూడా చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.